వాళ్ళు పాపం నిజంగా అనుకోలే, కాంగ్రెస్ వాళ్ళు కూడా అలా అనుకోలే వస్తారు అధికారంలో. ఎటు పడతారు చెప్పుకుంటూ పోయి తమకి ఇది కావాలంటే సరే అది కూడా ఓకే అన్నాడు, ఇది కావాలంటే అది కూడా ఓకే చలో పోన్నాడు. మొత్తం లెక్క పెడితే మొత్తం నోటికి ఎంత వస్తుందో చెప్పుకుంటూ పోయి వాళ్ళు కూడా అనుకోలే, ఆయనతో వచ్చి పడ్డారు అధికారంలో. వచ్చి పడ్డాక ఇప్పుడు ఏం చేయాలి లెక్కలు చూసుకున్నారు. పేర్లు చెప్తే బాగుండదు కానీ ఇద్దరు ముగ్గురు మంత్రులు కూడా ప్రైవేట్ గా మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఏదో చెప్పినాం కానీ అయితే అయితే పాప ముఖ్యమంత్రి గారు ఆయనకి ఇదివరకు మంత్రిగా పనిచేసిన అనుభవం లేదు. ఆయన సెక్రటరియట్ లో మనం మీటింగ్ పెట్టి అలా చెప్తుండు, మేము ఇక్కడ లంక బిందెలు ఉంటాయి అనుకుని వచ్చాను, మీరు అన్ని ఖాళీ కుండలు ఉన్నాయి. అసలు నాకు తెలియక అడుగుతా, లంక బిందెల కోసం ఎవరు తిరుగుతారే? లంక బిందెలు ఏడుంటాయి, పాడుపడ్డ గుళ్ళల్లా, పాడుపడ్డ కోటలల్లా, పాడుపడ్డ గడీలల్లా గన్లుంటాయి. ఎవరు తిరుగుతారు వాటి కోసం? గడపారలు పట్టుకొని తడపారలు పట్టుకొని అర్ధరాత్రి ఎవ్వడు కనబడకుండా మంచిగా దుప్పటి కట్టుకొని పోయి కొంతమంది సాటుకు తవ్వుతా ఉంటారు. వీటి కోసం అంటే సెక్రటరియట్కి వచ్చినట్టు తీసుకొని రోజుల చేత రాష్ట్రం అంటే సరైన నడవని వాళ్ళు నడపని, మనకేం ఇబ్బంది లేదు, మనకేం ఈర్ష్య లేదు, ద్వేషం లేదు. ప్రజలు మనకు 10 ఏళ్ళు ఇచ్చిరు, వాళ్ళకి 5 ఏళ్ళు ఇచ్చిరు. మరి 5 ఏళ్ళు నిలుపుకుంటారా? ఏం చేస్తారు? వాళ్ళని చూడాలి, మనం కూడా చూడాలి. చూద్దాం ఎట్లా రాష్ట్రంలో రేపు ఏమవుతుందో మనకు కూడా తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు. చూద్దాం. నేను మిమ్మల్ని అనేది ఒకటే, మిమ్మల్ని కోరేది ఒకటే,